నమస్కారం. సత్య న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. వాడవాడల కన్నుల పండుగగా సీతారాములోరి కళ్యాణం, పులకించిపోయిన భక్తజనం. శనివారం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. చంద్రబాబుపై ఎంఆర్పీఎస్ నేత మందా కృష్ణమాదిగ ధ్వజం, సీఎంను మార్చాలని డిమాండ్. శ్రీరామనవమి పర్వదినోత్సవం సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణం రమణీయంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు, వారి సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం చేశారు. అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు బ్రహ్మం గారు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి अभिमन्त्रयेता ओम वसुत्मन्त्राधियसानस्य दक्षे वरेभिर्परागम् अभिषुप्पधीरता कुबोधति अनुरुक्षरा अजवस्सन्दवन्ताय विष्टगायो यञ्जनावरेयम् समरिय जनक महाराज దంపతులు కాబట్టి మీ ఇద్దరు
పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకసమే వ్యక్త మహదహంకార దర్శకాదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మహాసమేవ సహస్రశిఖరాణం మహానారాయమాన పరిరాజరాజస్య దేవరందు ధార్మభూమ సుప్రదేకాఖ్యాసరిక్షీణాది పుణ్యాజలాదిష్ఠితే జంబూ పులక్ష సప్తదేవదేవదే విరాజతే ఇదానీం అష్టావింశన్మహాయుగే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దక్షిణదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారికాంధ్రమానేన దుర్ముఖే నామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యా. శ్రీరామనవమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో పలువురు నాయకులతో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. స్వామివారి కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం అర్చక స్వాముల వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళం కళ్యాణాయ కవితాయ శ్రీనివాసాయ మంగళం అమారణ గోవిందో అప్రూరవద గోవిందో మహానైవేద్యాప్యే సర్వసిద్ధే సర్వమేతాప్నోతి సర్వం జయతు క్షేమే శ్రీ శీఘ్రమే ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు. శ్రీరామనవమి సందర్భంగా నేను 4-5 టెంపుల్స్కి పొద్దున్న నుంచి నేను పోయేసి వచ్చాను. భక్తులంతా కూడా మంచి శ్రద్ధలతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవం చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికి కూడా మన జిల్లా ప్రజలకి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శ్రీరామనవమిలో ఆ భగవంతుడి ఆశీస్సులతోటి అందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా చేసే వృత్తుల్లో ముందుకు రావాలని ఆ శ్రీరాముని కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకించిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ క్వార్టర్స్లోని రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించారు. పురోహితులు దక్షిణామూర్తి కళ్యాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. గారు తమ కుమార్ ఓం చీకటి నమ ఓం కేశవాయ నమ పుష్పాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ప్రవర్తమానస్య ఆచమనీయం సమర్పయామి. కళ్ళగట్టుకోండి. జాయ నమ జన్మెత్తాడు. అదే కళ్యాణ అని చెప్పి వేదశాస్త్రం చెబుతూ ఉంది. కలుగుతుందన్నమాట. ఇప్పుడు కల్లారా చూస్తారు, అటువంటి వారికి ఈ ఒక్క విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది అని జనక మహారాజు గారు విజ్ఞాపపీఠానికి పూజ చేసి ప్రజాలకు స్నానం సమర్పయామి, గంధాంధారయామి, నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షరాన్ సమర్పయామి, పూర్వాధారయామి, నైవేద్య
వివాహ వేదిక. ఈ 9 దారాలు ఏమిటి? వివాహ సమయంలో మొట్టమొదటిగా ఒక దారాన్ని సూర్య భగవానుడు మనకి ఇస్తాడు. నగరంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వాడవాడలా చలువ పందిళ్లు వేసి కళ్యాణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దంపత సమేతంగా పాల్గొన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు విసిన కర్రలు అందచేశారు. స్వామివారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం భక్తులకు అందచేశారు. కమనీయమైన కళ్యాణ ఘట్టాన్ని మనము వీక్షిద్దాం. उत्तरदिग्भागे नामे स्थापनानन्तरं दिवङ्गतिवाक्यं सकलाराधने शोभनं यदास्तानं प्रवेशयामि सत्या शुचिरोचकाहुतः पुरशुद्धो नागः शुद्धशुद्धः विरूचिः शुद्धोरैनदा अत्यंतानुकूल्यता फलसिद्धिरस्तु अत्यंतानुकूल्यता फलसिद्धीनां नवानां ग्रहाणां अत्यंतानुकूल्यता वामनायन महाश्रीधरायन महाभ्यापयामी साक्षात् प्रत्यक्षे पश्यामि ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा समर्पयामि भूमिपदेशकर्पूरेण उदितरहितं मुक्तार्जुन समायुक्तं मे नीराजनमुखे शुद्ध आत्मीयं समर्पयामि पादास्तु कीर्तिकाङ्क्षाफलसिद्धिरस्तु समस्य सन्मङ्गलानि भवन्तु यजमानस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु ये कल्वेरम కరుణా సముద్రుడా నీ దాసుడికి దాసున్నాయా నేను నన్ను రక్షాబంధనము జనక మహారాజు గారు ఇప్పుడు ఆ వివాహ వేదిక మీదకి సీతారాముల
ఆహ్వానం చేస్తున్నా స్వామికి అర్పణ చేయండి. ఓం ప్రణాయ స్వామి నారికేళ ఫలం ఎదురుపయామి పుష్పాయాస్తపుష్పణీ బృహతే నమః. ఆ స్వామికి ఎదురుగా ఉన్నటువంటి తమలపాకు తాంబూలాలు తాకి నమస్కారం చేయండి. భోగే బలైసకత్వరేర్నాధిపత్యం శ్రీమన్మహాగణాధిపతే నమః. అఖండానంద కర్పూర నీరాంజదా బ్రహ్మణో పరదేకదైవేజమానాయ ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం ఏకదైవేజమానాయ ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయగం సముద్రపర్యాయ సర్వభౌమా సార్వాయుషా ధాతా ప్రార్థా పృథివీ సూర్యచంద్రాగ్నిలోచన శ్వేతవర్ణో విఘ్నరాజ పంచవక్త్రో నిరామయ సర్వాభీష్టప్రదం లోకే సర్వకార్యాగ్రపూజితః సర్వే గ్రహాః శుభయేకాదశత్తాన ఫలదా వరదా సుప్రసన్నా సుముహూర్తా భవంతు. గోవిందా రక్షణార్థం రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఆవాహయామి ఆసంస్మృత్పయామి భవాయ దేవాయ నమః భవాయ దేవాయ నమః విషయాయ దేవాయ నమః
सर्वश्रेष्ठपत्ये नमः ईशानश्रेष्ठपत्ये नमः रुद्रश्रेष्ठपत्ये नमः रुद्रश्रेष्ठपत्ये नमः అని సమర్పయామి. శాగ్నిశ్చ స్వామివారికి అమ్మవారికి రక్షణార్థం రక్షాబంధన కార్యక్రమం జరుగుతుందమ్మా. అందరూ కూడా భజనలతో పాటు అందరూ కూడా తప్పట్లు కొట్టండి. వివాహదేవత ప్రేషితం కళ్యాణ మహాదేవత మళ్ళీ బస్కరండి. వివాహ ప్రతిమందక దేవత ప్రేషితం శ్రీరంగన మహోత్సవేన దీక్షాధారణ కంకణధారణం కరిష్యే. ఓం వసుదేవ బ్రహ్మాస క్షేత్రఫలం కొత్తపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ రవిబాబు ప్రారంభించారు. మండల అభివృద్ధి అధికారి ఇందు రేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. శనివారం సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్న సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు, ఎస్పీ శ్రీకాంత్, మాజీ పార్లమెంటు సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తదితరులు పర్యవేక్షించారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 16వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకి రానున్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు 5 రోజుల క్రితమే సమాచారం అందింది. కానీ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్కై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఒక నిర్ణయానికి వచ్చారు. సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు సందర్శనతో పాటు కొండైపి నియోజకవర్గంలో కూడా పర్యటించనున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున తొలుత సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామానికి 16వ తేదీ ఉదయం 10:30 గంటలకు సీఎం చేరుకుంటారు. అక్కడ నీరు, చెట్టు పనులు, పంట సంజీవని పనులు పరిశీలిస్తారు. తదుపరి 13 కోట్ల రూపాయల వ్యయంతో సింగరాయకొండ వద్ద నిర్మించిన రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు ప్రారంభిస్తారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పండ్ల నిల్వ ఛాంబర్లు, సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం సింగరాయకొండ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించి జల సంరక్షణకై రూపొందించిన ప్రణాళికలను ఆవిష్కరిస్తారు. 12 గంటల నుండి 1:15 వరకు సింగరాయకొండ జూనియర్ కాలేజీలో ప్రజలతో ముఖాముఖి బహిరంగ సభలో పాల్గొంటారు. అరగంట విశ్రాంతి అనంతరం 2 గంటలకు హెలికాప్టర్లో వెలుగొండకు బయలుదేరతారు. 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు వెలుగొండ ప్రాజెక్టు 2వ టనెల్ పనులు పరిశీలన, వెలుగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష, ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు.
3:30 గంటలకు పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. మొత్తం మీద 16వ తేదీ ఉదయం 10:30 నుండి సాయంత్రం 3:30 వరకు 5 గంటల పాటు జిల్లాలో ఉంటారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహాలు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒంగోలు మండలం కరవది గ్రామంలో నూతనంగా మంజూరైన పక్కా గృహాలకు మంత్రి సిద్ధారాఘవరావు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద రాష్ట్రంలో 6 లక్షల నూతన గృహాలకు 760 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని మంత్రి సిద్ధారాఘవరావు తెలిపారు. జిల్లాలో ఖనిజ విశ్వవిద్యాలయానికి 500 కోట్ల రూపాయల నిధులు, ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి 1200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. దొనకొండలో పరిశ్రమల కేంద్రం ఏర్పాటుకు చైనాతో 23,500 కోట్ల మేర ఒప్పందం జరిగిందని, తద్వారా 70,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గానికి 4,068 పక్కా గృహాలు మంజూరయ్యాయని, ఎస్సీ ఎస్టీ కాలనీలలో సిమెంటు రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ సుజాత శర్మ, కరవది సొసైటీ ప్రెసిడెంట్ పోలవరపు వెంకటరామయ్య, సర్పంచ్ గొలిమి దుర్గారాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు సిరిగిరి రంగారావు, కామిపల్లి శ్రీనివాసరావు, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ మురళి, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, ఎంపీపీ రాధా, జెడ్పీటీసీ ఎరంనేని అన్నపూర్ణ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాయితీపై 40 మంది డ్వాక్రా మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. కార్యక్రమానికి ముందు మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసి మీ గ్రామంలో చేసుకోవటం ఇది ఒక శుభసూచకం. ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు అన్ని కూడా గృహ నిర్మాణ పథకం సంబంధించే శంకుస్థాపనలన్నీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యావత్ మొత్తం కూడా పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు జయంతో ఉన్నారో వారందరూ కూడా పేదలకు విధించి ఆదుకోవాలనే జయంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు 6 లక్షల గృహాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించి దీంట్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ పథకం కింద 2 లక్షలు, ఎన్టీఆర్ పట్టణ గృహ పథకం కింద 2 లక్షలు, ఎన్టీఆర్ గృహ నవీకరణ పథకం కింద 1,50,000, ఇతర గృహాల కింద ఒక 50,000, మొత్తం టోటల్ 6 లక్షల రూపాయలు గృహాలు. దీంట్లో సందర్భంగా ఈ రోజు మన జిల్లాకు సంబంధించి ఇళ్లు అలాట్ కాబడ్డాయి. సుమారు దీనికి 760 కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాకి గృహ నిర్మాణ పథకం కింద ఇవ్వటం అంటే ఇది సామాన్యమైన పని కాదు. ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా ముఖ్యమంత్రి గారు ధ్యేయం ఒకటే, పేదలకు ఇల్లు ఇవ్వాలి, కొంతమంది లేని కొంతమంది వ్యక్తులకి నెక్స్ట్ ఫేజ్ లో కూడా ఇవ్వాలని ఒక నిర్ణయం క్యాబినెట్ లో తీసుకోవడం జరిగింది. అందువల్ల మనకు సంబంధించి ప్రకాశం జిల్లా టోటల్ మీకు ఇవ్వడం జరిగింది. మన ఒంగోలు కాన్స్టిట్యున్సీకి 4,068 మన హౌసెస్ అలాట్ చేయడం జరిగింది. అట్లానే దీని ప్రాజెక్ట్ కాస్ట్ కూడా సుమారు 156 కోట్ల రూపాయలు ఒంగోలు సంబంధించి జిల్లాకు మొత్తం కూడా గృహ నిర్మాణ పథకం కింద ఖర్చు పెట్టబోతున్నాం. అట్లానే ఒక కరవది పంచాయతీ రిపోర్ట్ లో వచ్చేటప్పటికి ఇక్కడ 43 ఇళ్లు, దీనికి 1,13,00,000 రూపాయలు ఇక దీనికి వెచ్చించడం జరుగుతాం. ముందు ఎస్సీ ఎస్టీలకి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఈ స్కీమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు దాని ఉద్దేశపూర్వకంగా మన జిల్లాలోనే హౌసింగ్ స్కీమ్ ఓపెన్ చేయడానికి మన గ్రామం ఈ రోజు మనం పెట్టడం, ఈ రోజు మన మంత్రి గారు కానీ, మన ఎమ్మెల్సీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మన గ్రామానికి రావడం జరిగింది. మేము మామూలుగా షెడ్యూల్ టైము 11 గంటలకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత నిన్న మళ్ళా వేరే కారణాల వల్ల వారి ఆశయాలని కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అజ్ఞానత మీద, తర్వాత పేదరికం మీద పోరాటం చేస్తూ ఉన్నది. ఇన్ సేమ్ continuation
మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ జిల్లాలో ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం అంటే గృహ నిర్మాణ పథకం అనేది 6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఈ సంవత్సర కాలంలో కూడా పూర్తి చేయాలని వారు ఆలోచిస్తూ అందుకు 5,800 కోట్ల రూపాయలను కూడా వెచ్చించేదానికి కూడా సంసిద్ధమయ్యారంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఎటువంటి గౌరవం ఉన్నదనేది కూడా మీరందరూ కూడా సమానంగా కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. ఈ అర్బన్ హౌసింగ్ అనేది కూడా చాలా అనువైనది. రూరల్ హౌసింగ్ అని అంటే 2,90,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసుకోవడం 300 చదరపు అడుగులు అంటే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి చెల్లించిందని, ముఖ్యమంత్రి పదవికి వేరే వారిని ఎంపిక చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు. మాల సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ మతి స్థిమితం కోల్పోతున్నాడని అన్నారు. తెలంగాణలో తాము అండగా ఉండకపోతే చంద్రబాబు తిరిగేవాడు కాదని చెప్పారు. మాలలు చంద్రబాబును ఓడించండంటూ తిరిగారని, తాము గెలిపించమంటూ తిరిగామని, ఆ విశ్వాసం కూడా చంద్రబాబుకు లేదని అన్నారు. నారావారిపల్లె రాకుండా తనను అరెస్టు చేయించడం చూస్తుంటే మాదిగల సత్తా ఏంటో ఇట్టే తెలిసిపోతుందని చెప్పారు. వర్గీకరణ అంశంపై ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడుకు సంబంధించిన ఒక నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టి మరో మాల మహానాడు నాయకుడికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కట్టబెట్టడాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నది. నేను సూటిగానే చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్న అడుగుతున్నా. 2014 ఎన్నికల్లో మిమ్మల్ని గెలుపు కోసం వీళ్ళిద్దరు ఎవరన్నా ప్రయత్నం చేశారా? తెలుగుదేశం పార్టీలో వీళ్ళేమన్నా ఉన్నారా? వర్గీకరణ చేసిన కాలంలో కూడా నీ ఎంబడున్న మాలలకు పదవులు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన కాలంలో కూడా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంట ఉండి మొన్నటి ఎన్నికల్లో మీ గెలుపు కోసం కష్టపడ్డా ఏ మాల సోదరుడికి, ఏ మాల సోదరమనికి నువ్వు అవకాశాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తాం. అయితే ఒకటి మాలలకు, ఒకటి మాదిగలకు ఇవ్వాలి. పత్రికలు ప్రజలకు దిక్సూచిలా నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కెవి విజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధునాతన ప్రింటింగ్ యంత్రాన్ని విజయ్ కుమార్ ప్రారంభించి సందేశమిచ్చారు. జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా వ్రాయడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రజాస్వామిక దేశంలో ప్రసార సాధనాలు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలు కూడా సరైన మార్గంలో పయనిస్తారన్నారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి రాజా వెంకటాద్రి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, సత్యకేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ షాహుల్ హమీద్, వైద్యులు డాక్టర్ తిరుమల రెడ్డి, డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ కిరణ్, డాక్టర్ గుండవరపు రాఘవ, డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ప్రొడక్షన్ ఇన్ఛార్జి రామ్ ప్రసాద్, ఎడిషన్ ఇన్ఛార్జి సుబ్బారావు, స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాసరావు, ఏబిఎన్ రిపోర్టర్ వెంకటరావు, ఎంసీఏ అధ్యక్షులు ఇఫ్తేగర్ బాషా, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చూస్తుంటాం. కోర్టులో కూడా నిజమే మాట్లాడాలని అందరూ ప్రమాణం చేస్తుంటారు. అందులో ఎంతమంది నిజం మాట్లాడతారో మీకు మీ మనస్సాక్షికే తెలుసు. అయితే ఒకటి నిజం, ప్రతి పేపర్లో కూడా నిజం అంటూ ప్రకటించగలిగితే, పబ్లిష్ చేయగలిగితే ప్రజలు తప్పకుండా దానికి రియాక్ట్ అవుతారని మాత్రం నేను నమ్ముతాను. నేను ఎందుకంటే ద గ్రేట్ ఆథర్ మార్క్ ట్వెయిన్ సెడ్ వన్స్, టు స్పీక్ ద ట్రూత్ వీ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎనీథింగ్ అని. నిజం మాట్లాడడానికి మనం ఏది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదంట. మనకి కనిపించింది, మనకు అప్పుడు చూసింది, మనం అప్పుడు అదే చెప్తాము. అలాగా ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పగలిగే పేపర్ అంటూ ఉంటే ప్రజలు కూడా తప్పకుండా దాన్ని ఆదరిస్తారు, దాన్ని మెచ్చుకుంటారు. ఈ పేపర్ని పదే పదే చదవడానికి ఇష్టపడతారు. నేననేది మాత్రం ఎప్పుడు కూడా ఏ పేపర్ అయినా సరే నిజమే రాయాలి, నిజమే చెప్పాలి, నిజంతోనే నడాలి అని మాత్రం నేను కోరుకుంటాను. ఒంగోలు మండలం ఉలిచిలో నిర్మించిన సామాజిక భవనాన్ని మంత్రి సిద్ధారాఘవరావు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జెడ్పీటీసీ ఎర్రమనేని అన్నపూర్ణ, సర్పంచ్ ఎర్రమనేని అంజమ్మ, పార్టీ నాయకులు ఎర్రమనేని నరసింహారావు, చుంచు శేషయ్య, ఎర్రమనేని వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. వేరే విధంగా మీరందరూ కూడా భావించద్దు. దయచేసి మనల్ని కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారాలు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా ఒంగోలు ఫైర్ స్టేషన్ అధికారి ఎంబీ సుబ్బారావు నేతృత్వంలో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రాంతాలలోని ప్రజలకు అగ్నిమాపక ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంబీ సుబ్బారావు తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బంది తమ పేర్లు ఎండోమెంట్ వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలని ప్రకాశం జిల్లా అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఉదయగిరి సీతారామాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఎంఏ శేషాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. శ్రీరామనవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణం బజార్లోని శ్రీరామ బాలభక్త సమాజం వారు ఏర్పాటు చేసిన పూలరథం నయనానందకరంగా సాగింది. విద్యుత్ దీపాలతో నగరోత్సవం నగర పురవీధుల్లో సాగింది. పూల పల్లకిలో సీతారామచంద్రులను, లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తుల నుంచి నగరోత్సవం చేశారు. నిర్వాహకులను పలువురు అభినందించారు. అది చూడాలి, ఇది అవుతుంది చూడు.
శ్రీ శారదా సంగీత సాహిత్య సభ వారి ఆధ్వర్యంలో కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి మహోత్సవాలలో విజయవాడ అజయ్ కుమార్ బృందం ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అజయ్ కుమార్ ఆడవేషంతో చేసిన నృత్యాభినయం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకురాలు శారదాంబ ఓవిఎస్ ప్రసాద్ పర్యవేక్షించారు. వసంత నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ నళిని ప్రియ నృత్య అకాడమీ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. విఘ్నేశ్వర స్తుతి, భామా కలాపం, రామచరితం, అన్నమయ్య సంకీర్తనలకు డ్యాన్స్ టీచర్ శివకుమారి అద్భుత నృత్య రీతులను అందించారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా మంగమూరు రోడ్లోని హరిహర క్షేత్రంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త్ర కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు అయ్యప్ప శరణ ఘోషతో హరిహర క్షేత్రం మారుమోగింది.
ట్రినిటీ పబ్లిక్ స్కూల్ వారి ఆధ్వర్యంలో బత్తల బాలయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారి చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ స్టాఫ్ పర్యవేక్షించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడల కన్నుల పండుగగా సీతారాములోరి కళ్యాణం, పులకించిపోయిన భక్తజనం. శనివారం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. చంద్రబాబుపై ఎంఆర్పీఎస్ నేత మందా కృష్ణమాదిగ ధ్వజం, సీఎంను మార్చాలని డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. పరిపూర్ణత సాధించడం కష్టమే అయినా ప్రతి పనిని పరిపూర్ణంగా చేయటానికే ప్రయత్నించండి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.